నమస్కారం. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తాడు, తర్కిస్తాడు, నిర్ణయాలు తీసుకుంటాడు. కాని అదే వ్యక్తి ఒక గుంపులో అంటే ఒక రాజకీయ ర్యాలీలోనో, ఒక నిరసనలోనో లేదా సోషల్ మీడియాలో జరిగే వాడివేడి చర్చలో భాగమైనప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఈరోజు మన విశ్లేషణలో ఈ సమూహ ప్రవర్తన వెనుక ఉన్న శక్తులేంటో అర్థం చేసుకుందాం. మరి అసలు విషయానికి వస్తే, ఒక గుంపులో ఉన్నప్పుడు మన మనసు నిజంగా మన కంట్రోల్లో ఉంటుందా? ఎందుకంటే ఒక వ్యక్తి గుంపులో చేరినప్పుడు అతని మెదడు స్వతంత్రంగా ఆలోచించడం ఆపేసి ఒక పెద్ద కనిపించని జంతువులో భాగమైపోతాడట. గుంపు అనేది ఒక సజీవ ప్రాణి, సరిగ్గా చెప్పాలంటే తలలేని జంతువులాంటిది. దానికి ఆలోచన ఉండదు, కేవలం ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి. అది వాదించదు, కేవలం నమ్ముతుంది. అది ప్రేమించగలదు, ద్వేషించగలదు. ఒకే క్షణంలో హీరోని విలన్గా, విలన్ని హీరోగా మార్చేయగలదు. ఈ విషయం ఇప్పటిది కాదు, 100 సంవత్సరాల క్రితమే గుస్టావ్ లే బాన్ అనే ఒక సోషల్ సైకాలజిస్ట్ ఈ గుంపు అనే జంతువుపై చాలా పరిశోధన చేశారు. ఆయన కనుగొన్న విషయాలనే ఇప్పటికీ ప్రపంచంలోని శక్తివంతమైన నాయకులు, కంపెనీలు మనల్ని ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తున్నాయి. సరే, ఆయన చెప్పిన మొదటి కాన్సెప్టేంటో చూద్దాం. సామూహిక మనసు. అంటే ఒక వ్యక్తి గుంపులో చేరినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక విచిత్రమైన మార్పొస్తోంది. తన సొంత ఐడెంటిటీ అంటే వ్యక్తిత్వం అన్నీ మాయమైపోతాయి. నేను అనే ఫీలింగ్ పోయి మనం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. గుస్టావ్ లే బాన్ దీన్నే కలెక్టివ్ మైండ్ లేదా సామూహిక మనస్సు అన్నారు. ఇది ఎలా ఉంటుందంటే, చాలామంది కలిసి ఒకే తాత్కాలిక జీవిగా మారినట్టు. కానీ దానికి సొంతంగా ఆలోచించే పద్ధతి ఉంటుంది. కాకపోతే ఆ ఆలోచన లాజిక్తో కాదు, కేవలం ఎమోషన్స్తో నడుస్తుంది. ఇక్కడ చూడండి, వ్యక్తికి గుంపుకి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక మనిషి బాధ్యతగా, లాజికల్గా ఆలోచిస్తాడు. కాని అదే మనిషి గుంపులో చేరాక అస్సలు జవాబుదారీతనముండలు, అంతా ఎమోషనల్. ఉదాహరణకి, ఏదైనా నిరసన జరుగుతుందనుకోండి, ప్రశాంతంగానే మొదలవుతుంది. కాని ఎవరో ఒకరిద్దరు రెచ్చిపోయి హింస మొదలుపెడితే చాలు, మిగతా వాళ్లు కూడా ఫాలో అయిపోతారు. ఎందుకంటే ఆ టైంలో వ్యక్తిగత బాధ్యత అనే ఫీలింగే పోతుంది. అందరూ చేస్తున్నారు కదా, మనమేంటి అనే ధైర్యం వచ్చేస్తుంది. లే బాన్ చెప్పింది అక్షరాలా నిజం. గుంపు మనసు ఒక పిల్లాడి మనసులాంటిదే. దానికి పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఐడియాలు ఎక్కవు. అంతా బ్లాక్ అండ్ వైట్, మంచి లేదా చెడు, హీరో లేదా విలెన్, అంతే. అందుకే గుంపుని ఫ్యాక్ట్స్తో, డేటాతో ఒప్పించడం దాదాపు అసాధ్యం. ఏడ్చే పిల్లాడికి లెక్కలు చెప్పలేం గదా. అచ్చం అలాగే గుంపుకు లాజిక్ కాదు, ఎమోషన్ కావాలి. ఈ సీక్రెట్ తెలిసినవాళ్లే గుంపుని చాలా ఈజీగా నడిపిస్తారు. వాళ్లు మన బ్రెయిన్తో కాదు, మన హార్ట్తో మాట్లాడతారు. సరే, మరి లాజిక్ లేని ఈ గుంపు అనే జంతువును ఎవరు నడిపిస్తారు? దాని సైకాలజీ తెలిసిన లీడర్లు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? వాళ్లు వాడే కొన్ని పవర్ఫుల్ ఆయుధాలున్నాయి. ఇప్పుడు మనం వాటి గురించే తెలుసుకోబోతున్నాం. లీడర్లు గుంపుని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా 3 ఆయుధాలు వాడతారు. మొదటిది దృఢమైన ప్రకటన. అంటే చాలా సింపుల్గా, పవర్ఫుల్గా ఉండే ఒక స్టేట్మెంట్. ఉదాహరణకు, మన దేశం గొప్పది, అంతే, ఇందులో ఎలాంటి ప్రశ్నలకు తావులేదు. రెండోది పునరావృతం. అదే స్టేట్మెంట్ని మళ్లీ మళ్లీ 100 సార్లు, 1000 సార్లు టీవీలో, సోషల్ మీడియాలో అన్ని చోట్ల వినిపిస్తారు. లేబానేమంటాడంటే, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది మన సబ్కాన్షియస్ మైండ్లో నిజంగా ప్రింట్ అయిపోతుందట. ఇక మూడోది సంక్రమణ. ఇది ఒకరి నుంచి ఒకరికి వైరస్లాగా ఎమోషన్స్, ఐడియాలు పాకిపోవడమన్నమాట. ఈ ఆయుధాలు ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయో చూడాలంటే మన యాడ్స్ ప్రపంచం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక కూల్ డ్రింక్ యాడ్ తీసుకోండి. దాని ట్యాగ్ లైన్ ఇది సంతోషాన్నే ఇస్తుంది. ఇదే యాడ్ను మనం రోజుకు 10 సార్లు చూసినప్పుడు మనకు తెలియకుండానే మన బ్రెయిన్లో ఆ డ్రింక్కి, సంతోషానికి ఒక లింక్ ఏర్పడిపోతుంది. ఇంకేముంది, ఎప్పుడైనా డల్గా అనిపించినప్పుడు మనకు తెలియకుండానే ఆ డ్రింక్ తాగాలనిపిస్తుంది. ఇదొక రకమైన సైకలాజికల్ ప్రోగ్రామింగ్, అంతే. అయితే ఈ లీడర్ల ఆయుధాలు పనిచేయాలంటే వాళ్లకు ప్రతిష్ఠ అనే ఒక మ్యాజిక్ పవర్ ఉండాలి. ప్రతిష్ఠ అంటే ఏంటంటే ఒక రకమైన చరిష్మా, ఒక హిప్నాటిక్ అట్రాక్షన్. ఇది మనల్ని విమర్శనాత్మకంగా ఆలోచించకుండా ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫేమస్ సైంటిస్ట్ ఏదైనా చెప్తే మనం వెంటనే నమ్మేస్తాం. ఎందుకంటే అక్కడ ఏం చెప్పారన్నదానికన్నా ఎవరు చెప్పారో అన్నదే ఇంపార్టెంట్ అయిపోతుంది. ఈ ప్రతిష్ఠే ఆ లీడర్ల ఆయుధాలకు పదును పెడుతుంది. 100 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో, మరీ ముఖ్యంగా ఇంటర్నెట్ యుగంలో ఇంకా పవర్ఫుల్గా, ఇంకా డేంజరస్గా మారాయి. ఇప్పుడు గుంపులు ఏర్పడ్డానికి జనాలు ఒకచోట కలవాల్సిన అవసరం కూడా లేదు.
ఇప్పటి మన డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఎమోషన్స్ని వ్యాప్తి చేయడానికి, అది ప్రపంచవ్యాప్తంగా సెకండ్ల వ్యవధిలో వ్యాప్తి చేయడానికే డిజైన్ చేయబడ్డాయి. ఒక చిన్న కోపం గుంపులో పెద్ద గొడవగా మారినట్టే, ఒక కోపంతో పెట్టిన ట్వీట్ లేదా ఒక ఎమోషనల్ వీడియో నిమిషాల్లో లక్షల మందికి చేరి అందరిలో ఒకే రకమైన ఎమోషనల్ వైరస్ని స్ప్రెడ్ చేస్తుంది. మనం ఒక రకంగా ఒక భావోద్వేగ మహమ్మారి యుగంలో బతుకుతున్నాం. ఇప్పటి డిజిటల్ గుంపుల పవర్కి ఇవి కొన్ని ఉదాహరణలు. రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఒక చిన్న గ్రూప్ గేమ్ స్టాప్ స్టాక్తో ఏకంగా స్టాక్ మార్కెట్ని ఒక ఊపు ఊపింది. అలాగే ఒక హ్యాష్ట్యాగ్తో స్ప్రెడ్ అయ్యే కోపం అదే క్యాన్సల్ కల్చర్ రూపంలో ఒక మనిషి పరువుని క్షణాల్లో తీసేయగలదు. ఇవన్నీ డిజిటల్ గుంపు మనస్తత్వం ఫలితాలే. మనకు తెలియకుండానే అల్గోరిథమ్స్ మనల్ని ఇలాంటి డిజిటల్ గుంపుల్లోకి తోసేస్తున్నాయి. మరి ఇంత పవర్ఫుల్ గుంపు ప్రభావం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ ఆకర్షణను దాటి మన వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? సరే, ఇప్పుడు ఈ విశ్లేషణలో మనం చాలా ముఖ్యమైన చివరి భాగానికి వచ్చేశాం. దీనికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అన్నిటికన్నా పెద్ద ఆయుధం నాలెడ్జ్. అసలు ఈ గుంపు మనస్తత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్. ఎప్పుడైనా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఆ ఎమోషన్లో కొట్టుకుపోతున్నాం అని అనిపిస్తే ఒక్క క్షణం ఆగి ఒక అడుగు వెనక్కి జరగాలి. ఇప్పుడు నాలో ఉన్న ఈ కోపం నిజంగా నాదేనా అని ప్రశ్నించుకోవాలి. ఇక రెండోది విమర్శనాత్మకంగా ఆలోచించడం. ఏ వార్తను, ఏ స్లోగన్ను గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నలడగాలి. గుంపు ఎప్పుడు ప్రశ్నలడగదు, కాని ఒక వ్యక్తిగా మనం ఎప్పుడు అడగాలి. మనందరికీ చిన్నప్పుడు విన్న రాజుగారి కొత్త బట్టలు కథ గుర్తుంది కదా? రాజుగారికి అస్సలు బట్టలే లేవని అందరికీ తెలుసు, కాని ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పక్కవాళ్లను చూసి వాళ్లు చెప్తున్నదే నిజమనుకున్నారు. ఒక్కరినొకరు కాపీ కొట్టారు. వాళ్లంతా ఒక సామూహిక భ్రమలో పడిపోయారు, ఆ ఒక్క పిల్లాడు తప్ప. ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఒక సామూహిక భ్రమను ఎంత బలంగా ఎదుర్కోగలదో చెప్పడానికి ఈ కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. గుంపులో కలిసిపోవడం చాలా సులభం, కాని ఒంటరిగా నిలబడ్డానికి ధైర్యం కావాలి. నిజమైన స్వేచ్ఛ, నిజమైన శక్తి ఆ వ్యక్తిత్వంలోనే ఉంటుంది. మన మనసు అనే సింహాసనం మీద ఏ నాయకుణ్ణి, ఏ గుంపును కూర్చోబెట్టకూడదు. ఆ సింహాసనానికి మనమే రాజుగా ఉండాలి. సరే, అసలు ప్రశ్నేంటంటే, ఆ కథలో మనం ఎక్కడున్నాం? గుంపులోనా, లేక నిజాన్ని ధైర్యంగా చెప్పిన పిల్లాడి స్థానంలోనా?